ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు స్మృతిలో ఉండేందుకు శ్రమ చేస్తే పావనమవుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు, తర్వాత వెంట తీసుకెళ్తారు. ప్రశ్న: ఏ సందేశాన్ని మీరు అందరికీ ఇవ్వాలి? జవాబు: ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కనుక పావనంగా అవ్వండి. పతిత పావనులైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఈ సందేశం అందరికీ ఇవ్వండి. పిల్లలైన మీకు తండ్రి తమ పరిచయంను ఇచ్చారు. ఇప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయటం మీ కర్తవ్యం. పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అని కూడా అంటారు కదా. పాట: నీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. బాబా, మేము రుద్రమాలలో తప్పకుండా కూర్చోపడతాము అని అర్థం కల పాటను విన్నారు. ఈ పాట భక్తి మార్గంలో తయారు చేయబడింది. ఈ ప్రపంచంలో ఉన్న జపతపాలు, పూజా పారాయణదులన్నీ భక్తి మార్గానికి చెందిన సామాగ్రి. భక్తి రావణరాజ్యం, జ్ఞానము రామరాజ్యం. జ్ఞానాన్ని నాలెడ్జ్, చదువు అని అంటారు. భక్తిని చదువు అని అనరు. మేము ఎలా తయారవ్వాలనే లక్ష్యం భక్తిలో లేదు కనుక భక్తి చదువు కాదు. రాజయోగం నేర్చుకోవటం చదువు లేక విద్య. చదువును ఒకచోట పాఠశాలలో కూర్చుని చదువుకుంటారు. భక్తిలో గడప గడప వద్ద ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. చదువు అంటే చదువే కనుక చదువును పూర్తిగా చదువుకోవాలి. మేము విద్యార్థులమని పిల్లలకు తెలుసు. చాలామంది తమను విద్యార్థులుగా భావించరు, ఎందుకంటే చదవనే చదవరు. తండ్రిని తండ్రిగాను భావించరు. శివబాబాను సద్గతి దాతగాను భావించరు. బుద్ధిలో కొంచెం కూడా నిలబడిన వారు కూడా ఉన్నారు. రాజధాని స్థాపన అవుతుంది కదా, అందులో అన్ని విధాలైన వారు ఉంటారు. తండ్రి పతితులను పావనంగా చేసేందుకే వచ్చారు. తండ్రిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పావనంగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయండి. తండ్రి సందేశాన్ని అందరికీ ఇవ్వండి. ఈ సమయంలో భారతదేశం వైశాలయంగా ఉంది. ఇంతకుముందు ఇదే భారతదేశం శివాలయంగా ఉండేది. ఇప్పుడు ఆ 2 కిరీటాలు లేవు. ఈ విషయం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పతిత పావనులైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. స్మృతి చేయటంలోనే కష్టం ఉంది. స్మృతిలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. భక్తుల మాల కూడా కొంతమందిదే కదా. అందులో ధన్యమైన భక్తులు నారదుడు, మీరా మొదలైన వారి పేర్లు ఉన్నాయి. ఇందులో కూడా అందరూ వచ్చి చదవరు. కల్పకృతం ఎవరు చదువుకున్నారో వారే వస్తారు. బాబా, మేము చదువుకునేందుకు లేక స్మృతి యాత్ర నేర్చుకునేందుకు మిమ్మల్ని కల్పకృతం కూడా కలిసామని చెప్తారు. కల్పకృతం ఎవరు చదువుకున్నారో వారే వస్తారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. మీ ఆత్మలు ఇప్పుడు పతితంగా ఉన్నాయని అర్థం చేయిస్తారు. అందుకే వచ్చి పావనంగా చేయండి పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. తండ్రి చదివిస్తారు, అంతేకాక జతలో కూడా తీసుకెళ్తారు. పిల్లలకు లోపల చాలా సంతోషం ఉండాలి. తండ్రి చదివిస్తున్నారు. కృష్ణుణ్ణి తండ్రి అని అనరు. కృష్ణుణ్ణి పతిత పావనుడు అని అనరు. తండ్రి అని ఎవరిని అంటారో ఆ తండ్రి జ్ఞానమెలా ఇస్తారో కూడా ఎవరికీ తెలియదు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. తండ్రి తన పరిచయంను పిల్లలకు మాత్రమే ఇస్తారు. కొత్తవారితో తండ్రి కలవరు. కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడని తండ్రి అంటున్నారు. పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. తండ్రి ఎవరితోనూ కలవరు, ఎవరితోనూ మాట్లాడరు. భలే, ఇంతవరకు బాబా కొత్త కొత్త వారితో కలుస్తూ ఉన్నారు. డ్రామాలో రచింపబడింది. అనేక మంది వస్తూ ఉండినారు. మిలిటరీ వారిని కూడా ఉద్ధరించాలని తండ్రి అర్థం చేయించారు. వారి ఉద్యోగం వారు చేయాల్సిందే.
లేకుంటే శత్రువులు దాడి చేస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. యుద్ధ మైదానంలో శరీరం వదిలేవారు స్వర్గానికి వెళ్తారని గీతలో ఉంది. కానీ అలా స్వర్గానికి వెళ్ళలేరు. స్వర్గస్థాపన చేయువారు వచ్చినప్పుడే స్వర్గానికి వెళ్తారు. స్వర్గం అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు పంచవికారాలనే రావణునితో యుద్ధం చేస్తారు. అశరీరీ భవ అని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని నన్ను స్మృతి చేయండి. ఇతరులెవ్వరూ ఇలా చెప్పలేరు. సర్వశక్తివంతులని ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరిని అనచాలరు. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా సర్వశక్తివంతులని అనరు. సర్వశక్తివంతులు ఒక్క తండ్రి మాత్రమే. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ, జ్ఞానసాగర్లని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. ఈ సాధు సత్పురుషులందరూ శాస్త్రాల అథారిటీ. భక్తిని కూడా అథారిటీ అని అనరు. వారు శాస్త్రాలకు అథారిటీ. వారి ఆధారమంతా శాస్త్రాలే. భక్తికి ఫలం భగవంతుడు ఇస్తారని భావిస్తారు. భక్తి ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు పూర్తి అవుతుందో ఎవరికీ తెలియదు. భక్తితో భగవంతుడు రాజీ అవుతారని, సంతోషిస్తారని భక్తులు భావిస్తారు. భగవంతుని కలుసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే వారు ఎవరి భక్తితో రాజీ అవుతారు? వారినొక్కరినే భక్తి చేసినప్పుడే కదా వారు రాజీ అయ్యేది. మీరు శంకరుని భక్తి చేస్తే తండ్రి ఎలా రాజీ అవుతారు? హనుమంతుని భక్తి చేస్తే తండ్రి రాజీ అవుతారా? సాక్షాత్కారం అవుతుంది. అది తప్ప ఇంకేమీ లభించదు. తండ్రి చెప్తున్నారు, భలే సాక్షాత్కారం అయితే చేయిస్తాను, కానీ నాతో కలుస్తారని కాదు. అలా వారు కలవలేరు. మీరు నాతో కలుస్తారు. భగవంతుని కలుసుకునేందుకు భక్తులు భక్తి చేస్తారు. భగవంతుడు ఏ రూపంలో వచ్చి కలుస్తారో తెలియదని అంటారు. అందుకే దానిని గుడ్డి నమ్మకము అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రిని కలుసుకున్నారు. ఆ నిరాకార తండ్రి శరీరాన్ని ధారణ చేసినప్పుడే నేను మీ తండ్రిని అని తమ పరిచయంని ఇస్తారని మీకు తెలుసు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు రాజ్యభాగ్యం ఇచ్చారు. తర్వాత మీరు 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ద్వాపరయుగం తర్వాతనే ఇతర ధర్మాలు వస్తాయి. వారు వచ్చి తమ తమ ధర్మాలను స్థాపిస్తారు. ఇందులో గొప్పలు చెప్పుకునే ఏ విషయమూ లేదు. గొప్పతనం ఎవరిది లేదు. బ్రహ్మ గొప్పతనం ఎప్పుడు ఉండేది? తండ్రి వచ్చి ప్రవేశించినప్పుడే అతని గొప్పతనం. లేకుంటే బ్రహ్మ వ్యాపారం చేసేవారు. నాలో భగవంతుడు వస్తారని ఇతనికి కూడా తెలియదు. నేను ప్రవేశించి ఇతనిలో ఎలా ప్రవేశించానో అర్థం చేస్తాను. నాదంతా నీది, నీదంతా నాది అని. నీ తనువు, మనసు, ధనముల ద్వారా నాకు సహాయకారిగా అయితే అందుకు ఫలితంగా నీకు ఇది లభిస్తుందని ఇతనికి చూపించాను. తండ్రి చెప్తున్నారు, నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను. ఇతనికి తన గత జన్మల గురించి తెలియదు. కానీ నేను ఎప్పుడు వస్తానో, ఎలా వస్తానో ఎవరికీ తెలియదు. సాధారణ శరీరంలో తండ్రి వచ్చారని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇతని ద్వారా మనకు జ్ఞానయోగాలు నేర్పిస్తున్నారు. జ్ఞానమైతే చాలా సులభం. నరకద్వారం మాయాబడి, స్వర్గద్వారం ఎలా తెరుచుకుంటుందో కూడా మీకు తెలుసు. ద్వాపరయుగంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. అనగా నరకద్వారం తెరవబడుతుంది. నూతన ప్రపంచం, పాత ప్రపంచం రెండు సగం సగం ఉంటాయి. కనుక ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు పతితుల నుండి పావనమయ్యే యుక్తి తెలుపుతాను. తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి. ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తెలపాలి. ఏ ఏ పాపాలు చేశామో గుర్తుంటాయి కదా. ఏమేమి దానపుణ్యాలు చేశామో కూడా గుర్తుంటాయి కదా. ఈ బ్రహ్మకు తన బాల్యం గుర్తుంది కదా. కృష్ణుని పేరు శ్యామసుందరుడు. దాని అర్థం ఎప్పుడూ ఎవరి బుద్ధిలోకి రాదు. పేరు శ్యామసుందరుడు అయితే చిత్రంలో నల్లగా చేసేశారు. రఘునాథ మందిరంలో చూస్తే అక్కడ కూడా నల్లగానే, హనుమంతుని మందిరంలో చూసిన నలుపే.
అందర్నీ నల్లగా చేసేశారు. ఇది పతిత ప్రపంచం. ఇప్పుడు పిల్లలైన మనకు నలుపు నుండి తెలుపుగా అవ్వాలనే చింత ఉంది. అందుకొరకు మీరు తండ్రి స్మృతిలో ఉంటారు. ఇది అంతిమ జన్మ అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేస్తే పాపాలు భస్మమైపోతాయి. తండ్రి మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారని మీకు తెలుసు కనుక తప్పకుండా శరీరాలను ఇక్కడే వదిలేస్తారు. శరీరాలతో తీసుకెళ్లరు. పతిత ఆత్మలు కూడా వెళ్ళలేవు. తండ్రి పావనంగా అయ్యే యుక్తిని తప్పకుండా తెలుపుతారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. భక్తి మార్గంలో అందరిది గుడ్డి నమ్మకం. శివకాశి అని అంటారు. శివుడు గంగను తెచ్చాడని అంటారు. భగీరథుని ద్వారా గంగ వచ్చింది అని కూడా అంటారు. మరి తల నుండి గంగ ఎలా వస్తుంది? భగీరథుడు కొండపైన ఏమైనా కూర్చుని ఉన్నాడా? అతని జడ నుండి గంగ వస్తుందా? సముద్రం నుండి ఆవిరై వర్షిస్తుంది. ఆ నీరు ప్రపంచమంతా ప్రవహిస్తుంది. నదులైతే అన్ని వైపులా ఉన్నాయి. కొండలపై మంచు ఏర్పడుతుంది. అక్కడి నుండి కూడా నీరు వస్తూ ఉంటుంది. కొండ గుహాలలో ఉండే నీరు బావుల్లోకి వస్తాయి. వీటన్నిటికీ ఆధారం వర్షమే. వర్షం పడకుంటే బావులు కూడా ఎండిపోతాయి. బాబా మమ్మల్ని పావనంగా చేసి స్వర్గంలోకి తీసుకెళ్ళండి అని కూడా అంటారు. అందరికీ స్వర్గం లేక కృష్ణపురానికి వెళ్ళాలనే ఆశ ఉంది. విష్ణుపురం గురించి ఎవరికీ తెలియదు. కృష్ణుని భక్తులు ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడని అంటారు. అరే, పరమాత్మ సర్వవ్యాపి అయితే ఎక్కడ చూసినా పరమాత్మయే పరమాత్మ అని ఎందుకన్నారు? పరమాత్ముని భక్తులు ఇవన్నీ వారి రూపాలే అని అంటారు. ఈ లీలలన్నీ వారే చేస్తున్నారని అంటారు. భగవంతుడు లీలలు చూపించేందుకు రూపాన్ని ధరించాడని అంటారు. కనుక ఇప్పుడు తప్పకుండా లీలలు చూపిస్తారు. పరమాత్ముని ప్రపంచాన్ని స్వర్గంలో చూడండి. అక్కడ మురికి అనే మాటే ఉండదు. ఇక్కడైతే ఎక్కడ చూసినా మురికే. పరమాత్మ సర్వవ్యాపి అని కూడా అంటారు. పరమాత్ముడే సుఖమిస్తారని అంటారు. పుత్రుడు జన్మిస్తే సంతోషిస్తారు, మరణిస్తే మళ్ళీ దుఃఖిస్తారు. అరే, భగవంతుడు మీకు ఇచ్చిన వస్తువును వారే తీసుకుంటే ఏడ్చే అవసరమేముంది? సత్యుగంలో ఏడవటం మొదలైన దుఃఖాలు ఉండవు. మోహాజీత్ రాజును ఉదాహరణగా చూపించారు. ఇవన్నీ అసత్య దృష్టాంతాలు. వాటిలో ఏ సారమూ లేదు. సత్యుగంలో ఋషులు మునులు ఉండరు. ఇక్కడ కూడా అటువంటి విషయాలు జరగవు. మోహాజీత్ రాజులు ఎవ్వరూ ఉండరు. భగవాను వాచ, యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేసి వెళ్ళారు? మీకు తండ్రితో యోగముంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీ ద్వారా నేను భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను. ఇప్పుడు ఎవరైతే పవిత్రంగా అవుతారో వారు పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఎవరు కలిసినా వారికి భగవంతుడు నన్నొక్కరినే స్మృతి చేయమంటున్నారు అని చెప్పండి. నాపై మీ ప్రీతిని ఉంచండి. ఇక ఇతరులెవ్వరిని స్మృతి చేయకండి. ఇది అవ్యభిచారి స్మృతి. ఇక్కడ ఏ అభిషేకాలు మొదలైనవి చేసే పని లేదు. భక్తి మార్గంలో వృత్తి వ్యాపారాదులు చేస్తున్నా స్మృతి చేస్తూ ఉండినారు కదా. గురువులు కూడా నన్ను స్మృతి చేయండి, మీ పతిని స్మృతి చేయకండి అని చెప్తారు. పిల్లలైన మీకు ఎన్నో విషయాలు అర్థం చేస్తున్నారు. ముఖ్యమైనది అందరికీ ఈ సందేశం ఇవ్వండి. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. బాబా అంటే భగవంతుడు. భగవంతుడు నిరాకారుడు. కృష్ణుణ్ణి భగవంతుడు అని అందరూ అనరు. కృష్ణుడు ఒక బాలుడు. శివబాబా ఇతనిలో రాకుంటే మీరు ఉండేవారా? శివబాబా ఇతని ద్వారా మిమ్మల్ని దత్తు చేసుకుని తన వారిగా చేసుకున్నారు. ఇతను తల్లే కాక తండ్రి కూడా. తల్లి సాకారంలో ఉండాలి కదా. శివబాబా తండ్రి కనుక ఇటువంటి విషయాలు మంచి రీతిగా ధారణ చేయండి. పిల్లలైన మీరు ఎప్పుడూ ఏ విషయంలోనూ తికమక పడరాదు. చదువును ఎప్పుడూ వదిలేరాదు.
చాలామంది పిల్లలు సాంగత్య దోషంలోకి వచ్చి అలిగి తమ సొంత పాఠశాలను తెరుచుకుంటారు. పరస్పరం కొట్లాడుకుని సొంత పాఠశాలను తెరుచుకుంటే అది మూర్ఖత్వం. అలిగితే పాఠశాల తెరుచుకునేందుకు అర్హతే లేదు. మీ దేహాభిమానం సాగదు. ఎందుకంటే బుద్ధిలో శత్రుత్వం ఉంటే అదే గుర్తుకొస్తుంది. ఎవరికి ఏమీ అర్థం చేయించలేరు. ఎవరికి జ్ఞానం ఇస్తారో వారు వేగంగా ముందుకెళ్తారు. కానీ జ్ఞానం ఇచ్చిన వారు కొంతమంది కింద పడిపోతారు. నాకంటే వారి స్థితే బాగుంది అని కూడా అర్థం చేసుకుంటారు. చదువుకునేవారు రాజులుగా అవుతారు. చదివించేవారు దాసదాసీలుగా అవుతారు. ఇటువంటి వారు కూడా ఉన్నారు. పురుషార్థం చేసి తండ్రి కంఠహారంగా అవ్వాలి. బాబా, జీవించి ఉండే నేను మీ వారిగా అయ్యానని తండ్రితో చెప్పాలి. తండ్రి స్మృతి ద్వారానే నావా ఆవలి తీరానికి చేరుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడూ ఏ విషయంలోనూ తికమక పడరాదు. పరస్పరం అలిగి చదువును వదిలేరాదు. శత్రుత్వంను చేసుకొనుట కూడా దేహాభిమానమే. సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు చాలా సంభాళించుకోవాలి. పావనంగా అవ్వాలి. మీ ప్రవర్తన ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయాలి. సెకండ్ పాయింట్, ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి ఒక్క తండ్రి అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. తనువు మనసు ధనం ద్వారా తండ్రి కార్యంలో సహయోగులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. న్యారే మరియు ప్యారే అంటే అతీతంగా మరియు ప్రియంగా అయ్యే రహస్యాన్ని తెలుసుకొని రాజీగా ఉండే రాజయుక్త భవ. ఏ పిల్లలకైతే ప్రవృత్తిలో ఉంటూ న్యారే ప్యారేగా అయ్యే రహస్యం తెలుసో, అంటే అతీతంగా మరియు ప్రియంగా అవ్వటం తెలుసో, వారు సదా స్వయంతో కూడా రాశిగా ఉంటారు. ప్రవృత్తిని కూడా సంతోషంగా ఉంచుతారు. దానితో పాటు సత్యమైన హృదయం ఉన్న కారణంగా బాబా కూడా సదా వారిపై రాశిగా ఉంటాడు. ఇలా రాశిగా ఉండే రాజయుక్త పిల్లలకు తమ పట్ల మరియు ఇతరుల పట్ల కూడా ఎవ్వరిని న్యాయాధికారిగా చేసుకునే అవసరం ఉండదు. ఎందుకంటే వారు తమ నిర్ణయాన్ని వారే తీసుకుంటారు. అందువలన వారికి ఎవ్వరిని న్యాయాధికారిగా, వకీలు లేక జడ్జిగా చేసుకునే అవసరమే ఉండదు. స్లోగన్: సేవ ద్వారా ఏ ఆశీర్వాదాలు లభిస్తాయో ఆ ఆశీస్సులే ఆరోగ్యానికి ఆధారము. అవ్యక్త సూచన: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. ఎలాగైతే స్థూల శరీరంలో విశేషంగా శ్వాస నడవటం అవసరమో, శ్వాస ఆడకపోతే జీవితమే లేదో, అలా బ్రాహ్మణ జీవితానికి శ్వాస పవిత్రత. 21 జన్మల ప్రాలబ్ధానికి ఆధారం పవిత్రత. ఆత్మ మరియు పరమాత్మల మిలనానికి ఆధారము పవిత్రమైన బుద్ధి. సంగం యుగంలోని ప్రాప్తులకు ఆధారము మరియు భవిష్యత్తులో పూజ్య పదవి పొందేందుకు ఆధారం కూడా పవిత్రతయే. అందువలన పవిత్రత యొక్క పర్సనాలిటీని వరదాన రూపంలో ధారణ చేయండి. అచ్చా, ఓం శాంతి.